గదర్ అనే పదానికి తిరుగుబాటు అని అర్థం. ఇది విప్లవాత్మక మార్గాల ద్వారా బ్రిటిష్ పాలనను అంతం చేయడమే గదర్ పార్టీ ప్రధాన లక్ష్యం. గదర్ పార్టీని 1913లో అమెరికాలోని సాన్ ఫ్రాన్సిస్కోలో సోహన్ సింగ్ భక్నా స్థాపించారు. ఈ పార్టీ ప్రధానంగా పంజాబీ భారతీయులతో కూడి ఉంది. వీరిలో సిక్కులు, హిందువులు మరియు ముస్లింలు ఉన్నారు. వీరు మెరుగైన ఆర్థిక అవకాశాల కోసం ఉత్తర అమెరికాకు వలస వచ్చారు, కాని త్వరలోనే బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా రాజకీయంగా క్రియాశీలకంగా మారారు. సోహన్ సింగ్ భక్నా పార్టీకి మొదటి అధ్యక్షుడు కాగా, భారతీయ మేధావి మరియు జాతీయవాది లాలా హర్దయాల్ గదర్ పార్టీ భావజాలం మరియు సంస్థాగత నిర్మాణాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. వారికి హిందువు లాలా హర్దయాల్, ముస్లిం బర్కతుల్లా మరియు బెంగాలీ హిందువు రాస్బెహారీ బోస్ నాయకులుగా ఉన్నారు. గదర్ పార్టీ లక్ష్యాలు. గదర్ పార్టీ మితవాద రాజకీయ సంస్థ కాదు. క్రమంగా సంస్కరణలను డిమాండ్ చేసిన భారత జాతీయ కాంగ్రెస్ మాదిరిగా కాకుండా, గదర్ పార్టీ బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తక్షణ మరియు సాయుధ తిరుగుబాటును కోరింది. దీని ప్రాథమిక లక్ష్యాలు: భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం. ఆ పార్టీ సాయుధ విప్లవం ద్వారా పూర్ణ స్వరాజ్, సంపూర్ణ స్వయం పాలన లక్ష్యంగా పెట్టుకుంది. బ్రిటిష్ సామ్రాజ్యవాదం ముగింపు. అది చర్చలను తిరస్కరించింది మరియు ప్రత్యక్ష సైనిక చర్య ద్వారా మాత్రమే భారతదేశాన్ని విముక్తి చేయగలదని నమ్మింది. విదేశాల్లోని భారతీయుల సమీకరణ. ఉత్తర అమెరికా, ఆగ్నేయాసియా మరియు యూరప్లలో నివసిస్తున్న భారతీయులను సాయుధ పోరాటంలో చేరమని పార్టీ ప్రోత్సహించింది. వలసవాద వ్యతిరేక జాతీయవాదాన్ని ప్రోత్సహించడం. బ్రిటిష్ సైన్యంలోని భారతీయ సైనికులు, రైతులు మరియు కార్మికులలో విప్లవాత్మక జాతీయవాద ఆలోచనలను వ్యాప్తి చేయడం దీని లక్ష్యం. బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో తిరుగుబాటును ప్రోత్సహించడం. బ్రిటిష్ సైన్యం భారత సైనికులపై ఎక్కువగా ఆధారపడటం వలన గదర్ పార్టీ బ్రిటిష్ పాలనను బలహీనపరచడానికి, తిరుగుబాట్లను ప్రేరేపించడానికి ప్రయత్నించింది. ఆ పార్టీ పంజాబీ, హిందీ, ఉర్దూ మరియు ఆంగ్ల భాషలలో ప్రచురించబడిన గదర్ అనే వారపత్రికను ప్రారంభించింది. ఇది ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా భారతదేశం, యుఎస్ఏ, కెనడా మరియు ఆగ్నేయాసియాలో పంపిణీ చేయబడింది. ఆ వార్తాపత్రిక బ్రిటిష్ వారి దురాగతాలను బయటపెట్టి, వలస పాలనకు వ్యతిరేకంగా భారతీయులు ఆయుధాలు చేపట్టాలని ప్రోత్సహించింది. మొదటి ప్రపంచ యుద్ధం 1914లో ప్రారంభమైనప్పుడు, ప్రపంచ యుద్ధంలో నిమగ్నమై ఉన్న బ్రిటిష్ వారిపై దాడి చేయడానికి గదర్ పార్టీ ఒక అవకాశాన్ని చూసింది. సామూహిక తిరుగుబాటును రెచ్చగొట్టడానికి వేలాది మంది గదర్వాదులు భారతదేశానికి, ప్రధానంగా పంజాబ్కు తిరిగి వచ్చారు. వారి లక్ష్యం బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలోకి చొరబడి పెద్ద ఎత్తున తిరుగుబాట్లు నిర్వహించడం. కొమగటుమారా అనేది సింగపూర్ నుండి కెనడాలోని వాంకోవర్కు భారతీయ వలసదారులను తీసుకెళ్తున్న ఓడ. అక్కడికి చేరుకున్న తర్వాత ఓడను ఓడరేవులోకి అనుమతించలేదు మరియు పోలీసులు దానిని తాడుతో చుట్టుముట్టారు. గదర్ నాయకులు అనేక మంది ప్రయత్నించినప్పటికీ కెనడియన్ అధికారులు వారిని వెనక్కి తిప్పికొట్టారు. ఓడ కలకత్తా చేరుకున్న తర్వాత పోలీసుల శత్రు వైఖరి ఘర్షణకు దారితీసింది. దీని ఫలితంగా 18 మంది ప్రయాణికులు మరణించారు. కొమగటమారు సంఘటనతో ఆగ్రహించి, మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు అవకాశాన్ని గ్రహించి, ఉద్యమ నాయకులు భారతదేశంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. గదర్ పార్టీ ఫిబ్రవరి 21, 1915న దేశవ్యాప్త సాయుధ తిరుగుబాటుకు ప్రణాళిక వేసింది. తిరుగుబాటును నిర్వహించడంలో రాస్ బిహారీ బోస్ మరియు కర్తార్ సింగ్ సరభా కీలక వ్యక్తులు. ఈ తిరుగుబాటు పంజాబ్లో ప్రారంభమై భారతదేశం అంతటా వ్యాపించాల్సి ఉంది. భారత సైనికులు తమ బ్రిటిష్ అధికారులపై తిరుగుబాటు చేశారు. దురదృష్టవశాత్తు బ్రిటిష్ ప్రభుత్వానికి ఉద్యమంలో రహస్య సైనికులు ఉన్నారు మరియు ఆ ప్రణాళిక అధికారులకు లీక్ అయింది. వందలాది విప్లవకారులను అరెస్టు చేశారు మరియు కర్తార్ సింగ్ సారాభా వంటి నాయకులను ఉరితీశారు. రాస్బెహారీ బోస్ జపాన్కు పారిపోగా, సచిన్ సన్యాల్కు అండమాన్ మరియు నికోబార్ దీవులలోని సెల్యులార్ జైలులో జీవిత ఖైదు విధించబడింది. ఈ తిరుగుబాటు వైఫల్యం గదర్ ఉద్యమాన్ని తాత్కాలికంగా బలహీనపరిచింది, కాని స్వాతంత్ర్య పోరాటంపై దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. జర్మనీతో సంబంధం మరియు హిందూ జర్మన్ కుట్ర 1914 నుంచి 1917. తిరుగుబాటుకు ఆర్థిక సహాయం కోసం గదర్ పార్టీ జర్మన్ మద్దతు కోరింది.
విప్లవానికి సహాయం చేయడానికి జర్మనీ నుండి భారతదేశానికి ఆయుధాలను పంపే ప్రణాళికను హిందూ జర్మన్ కుట్రలో చేర్చారు. అయితే బ్రిటిష్ వారు ఆయుధాలను అడ్డుకున్నారు మరియు యుఎస్ఏలో జరిగిన హిందూ జర్మన్ కుట్ర విచారణ 1917లో చాలా మంది గదర్ నాయకులను అరెస్టు చేశారు. 1915 తిరుగుబాటు విఫలమైన తర్వాత బ్రిటిష్ వారు గదర్ పార్టీపై క్రూరమైన అణచివేతను ప్రారంభించారు. వందలాది మంది గదర్ రైట్లను ఉరితీశారు, బహిష్కరించారు లేదా జీవిత ఖైదు చేశారు. అణచివేత ఉన్నప్పటికీ గదర్ పార్టీ తన పోరాటాన్ని కొనసాగించింది, కాని 1920ల తర్వాత దాని ప్రభావం క్షీణించింది. గదర్ పార్టీ బ్రిటిష్ పాలనను నేరుగా పడగొట్టడంలో విఫలమైనప్పటికీ అది భవిష్యత్ విప్లవాత్మక ఉద్యమాలకు ప్రేరణనిచ్చింది. ఇది భగత్ సింగ్ మరియు చంద్రశేఖర్ ఆజాద్ స్థాపించిన హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ను ప్రభావితం చేసింది. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో తీవ్రవాద దశను రూపొందించడంలో ఇది పాత్ర పోషించింది. స్వాతంత్ర్యానికి అహింస మాత్రమే మార్గం కాదని నిరూపించింది.